ఎంతైనా ఐఫోనే. అన్నయ్య నాకు ఫోన్ కావాలి. ఫోనా? ఇదిగో పండగ చేసుకో. నాకు ఈ ట్రిపుల్ హ్యాండ్ ఫోన్ వద్దు, నీ చేతిలో ఉన్నది కావాలి. ఏంటి ఐఫోనా? 1,50,000 రూపాయల ఫోన్ ఇది, నీకెందుకు? నువ్వు వాడుతున్నావు కదా, నాకు కూడా కొనివ్వు. అలా అయితే 2 months వెయిట్ చేయి. యాపిల్ వాళ్ళు ఇండియాలో స్టోర్స్ ఓపెన్ చేశారంట, ప్రైజులు తగ్గిపోతే ఇంకా మన ఇంట్లో పని మనిషి కూడా ఐఫోన్ ఇస్తాం. నిజంగానే వస్తుందంటావా? మన ఇండియాలో ఇప్పుడు యాపిల్ ఒక హవా నడుస్తుంది. రీసెంట్ టైంలో మీరు అందరూ సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ చూడడం కానీ వినడం కానీ జరుగుతుంది. యాపిల్ డైరెక్ట్గా మన ఇండియాలో 2 స్టోర్స్ ఓపెన్ చేసిందని చెప్పి. యాపిల్ ఒక ప్రొడక్ట్స్ మన ఇండియాలో సేల్ అవ్వడం అయితే ఇది కొత్తగా చాలా సంవత్సరాల నుంచి యాపిల్ ప్రొడక్ట్స్ సేల్ అవుతుంది. బట్ ఇప్పుడు డైరెక్ట్గా యాపిల్ అనేది మన మార్కెట్ మీద టార్గెట్ చేస్తుంది. వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్ రిలేటెడ్ ప్లాన్స్తో పాటు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఏవైతున్నాయి యాపిల్ ప్రొడక్ట్స్ యొక్క ఆ క్యాపబిలిటీస్ని పెంచుకుని మన ఇండియన్ మార్కెట్ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా పెంచుకుందామని చూస్తున్నారు. ఓవరాల్గా 2025 కల్లా యాపిల్ ఏకంగా $20 బిలియన్ వర్త్ రెవెన్యూని అయితే మన ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది. సో యాపిల్ ఒక కంప్లీట్ మాస్టర్ ప్లాన్ ఏంటి, అండ్ అలాగే చాలా మంది ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే యాపిల్ ఒక డైరెక్ట్ స్టోర్స్ ఇండియాలో ఓపెన్ అవుతున్నాయి, అండ్ యాపిల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ ఇండియాలో పెరుగుతుంది కాబట్టి యాపిల్ ప్రొడక్ట్స్ అయితే చీప్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. రియల్గా యాపిల్ ఒక ప్రొడక్ట్స్ చీప్ ఉన్నాయా, అండ్ అలాగే యాపిల్ ఒక క్యాపబిలిటీస్ ఇక్కడ పెరిగినట్టయితే కొన్ని కంపెనీస్ లాభపడినాయి, కొన్ని కంపెనీస్ నష్టపోతున్నాయి. సో ఎవరు లాభపడినారు, ఎవరు నష్టపోతున్నారు, ఇలాంటి కంప్లీట్ యాపిల్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ అన్బాక్స్ ది యాపిల్ మాస్టర్ ప్లాన్ నౌ. మనం ఇప్పుడు యాప్లోకి ఇండియా మాస్టర్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఐ జస్ట్ వాంట్ టు నో 1 point గైస్ ఫ్రమ్ యూ. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఎంతమంది యాపిల్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, యాపిల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అని మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చేసరికి ఐ రియలీ లైక్ బోత్ ద ప్లాట్ఫామ్స్. నాకు ల్యాప్టాప్ విషయంలో మాత్రం ఐ ఓన్లీ ప్రిఫర్ మ్యాక్. నాకు చాలా కన్వీనియంట్గా అయితే అనిపిస్తుంది. ఫోన్ విషయంకి వచ్చేసరికి దో ఐ యూజ్ ఐఫోన్, నాకు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ కూడా బాగా నచ్చుతుంది. అండ్ మన డేటా ప్రకారం చూసినట్టయితే యాజ్ ఆన్ టుడే ఓవరాల్గా మార్కెట్ షేర్ పరంగా ఆండ్రాయిడ్ ఒక మార్కెట్ షేర్ ఎక్కువగా ఉంటుంది, యాపిల్ ఒక మార్కెట్ షేర్ తక్కువగా ఉంటుంది. బట్ యాపిల్ ఫ్యాన్స్ యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉంటారు. యాపిల్ ప్రొడక్ట్స్ నచ్చినా కూడా యాపిల్ మార్కెట్ షేర్ తక్కువగా ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే యాపిల్ ప్రొడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండడం, అఫోర్డబుల్ రేంజ్లో లేకపోవడం అన్నది నా వ్యూ. మీరేమనుకున్నారు? ఒకవేళ యాపిల్ ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ రేంజ్కి వచ్చినట్టయితే మాత్రం చాలామంది ప్రిఫర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ యాపిల్ ఫోన్స్ ఆర్ అదర్ యాపిల్ ప్రొడక్ట్స్ అఫోర్డబుల్ రేంజ్కి వచ్చినట్టయితే డూ యూ ప్రిఫర్ యాపిల్ ప్రొడక్ట్స్? అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ని ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. Now when it comes to Apple's India's master plan, 18th April రోజున యాపిల్ తన ఫస్ట్ ఇండియా స్టోర్స్ని యాపిల్ బీకేసీ ముంబైలో ముఖేష్ అంబానీ యొక్క జియో వరల్డ్ డ్రైవ్ మాల్లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఓపెన్ చేశారు. దానికి ఎగ్జాక్ట్లీ 2 days తర్వాత 28th April రోజున వాళ్ళ సెకండ్ స్టోర్ని యాపిల్ సాకేట్ ఢిల్లీ సెలెక్ట్ సిటీ వాక్ డిస్ట్రిక్ట్ సెంటర్లో అయితే ఓపెన్ చేశారు. ఈ 2 స్టోర్లు ఓపెన్ అయినప్పుడు ఫ్యాన్స్ యొక్క హడావిడి అయితే మామూలుగా లేదు. అక్కడ అరుపులు, కేకలు, డాన్సులతోని చాలా హంగామా అయితే చేశారు. ఈవెన్ యాపిల్ యొక్క CEO టీమ్ కుక్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి సెలబ్రేషన్లో అయితే ఆయన కూడా ములిపై ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అవ్వడం, టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఈవెన్ సెలబ్రిటీస్ ఇంటరాక్ట్ అవ్వడం. అండ్ ఇది మాత్రం కాదు, ఈ ట్రిప్లో అతను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కూడా కలిశారు. సో ఇలా యాపిల్ తన స్టోర్స్ ఓపెనింగ్ రిలేటెడ్గా మన ఇండియన్స్ ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఏదైతే ప్లాన్ చేసిందో ఆ ప్లాన్లో అయితే వాళ్ళు సక్సెస్ అయితే సాధించారు. నువ్వు యాపిల్ యొక్క ప్లాన్ని పక్కన పెడితే ఈ స్టోర్స్ విషయంకి వచ్చేసరికి మీరు ఒకవేళ యాపిల్ యొక్క ఫ్యాన్స్ కాకపోయినా కూడా ఆ స్టోర్స్కి అయితే ఫ్యాన్స్ అయిపోతారు. ఎందుకంటే జనరల్లీ యాపిల్ స్టోర్స్ మనం వరల్డ్ వైడ్ చూసినట్టయితే మేజర్లీ ఒక మినిమలిస్ట్ థీమ్ని అయితే ఫాలో అవుతుంటారు. చాలా సింపుల్గా అయితే వీళ్ళు డిజైనింగ్ ఉంటుంది. వేరేస్ మన ఇండియా విషయంకి వచ్చేసరికి మన ఇండియన్స్ అటు లోకల్స్ ప్రిఫర్ చేసే కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు కనుక్కొని ఆ కలర్స్నే ఫాలో అయ్యారు. ముంబై స్టోర్ విషయంకి వచ్చేసరికి ముంబైలోని కాలిపీలి ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఈ థీమ్ని వాళ్ళు ముంబై స్టోర్లో ప్రిఫర్డ్ కలర్స్గా యూజ్ చేశారు. వేరేస్ ఢిల్లీ విషయంకి వచ్చేసరికి మన ఇండియా గేట్ని దృష్టిలో పెట్టుకుని ఆ థీమ్లో స్టోర్ని అయితే డిజైన్ చేశారు. సో దట్ యాక్చువల్ లోకల్స్కి ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. ఈ వీడియోని అయితే యాపిల్ స్పాన్సర్ చేయలేదు, యాపిల్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు యాక్చువల్ స్టోర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చదివినప్పుడు బాగా నచ్చి మీకైతే షేర్ చేస్తున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళ ఎక్స్పోర్ట్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి మన ఇండియాలో కరెంట్లీ ఐఫోన్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, గ్లోబల్ ఐఫోన్ సేల్స్లో జస్ట్ 5 to 7% మాత్రమే మన ఇండియా నుంచి వెళ్తున్నాయి. నెక్స్ట్ 5 yearsలో వీళ్ళు 25% వరకు మన ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఎక్స్పోర్ట్ అవుతాయని చెప్పి మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అయితే చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, యాపిల్ ఇండియా పార్ట్నర్షిప్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దీనివల్ల మన ఇండియాకి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నట్టుగా, అండ్ అలాగే మన ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ జరుగుతాయో దాంట్లో యాపిల్ సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా, దీనివల్ల మన ఇండియాలో జాబ్స్ అయితే నెక్స్ట్ 5 yearsలో డబుల్ ట్రిపుల్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా
చేశాక మన డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజీవ్ చంద్రశేఖరన్ గారు అయితే కామెంట్ చేశాం. సో మినిస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ యాపిల్ యొక్క ప్లాన్స్ రిలేటెడ్గా ఇలా ఉన్నాయి. నా యాపిల్ ఒక అగ్రెసివ్ ప్లాన్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు ఇంతలా అగ్రెసివ్గా ప్లాన్ చేయడానికి మేజర్గా మనం మాట్లాడుకోవాలంటే మనకి 3 రీజన్స్ అయితే కనబడుతున్నాయి. మనం కరెంట్లీ చూసినట్టయితే 95% ఆఫ్ యాపిల్ ప్రొడక్ట్స్ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. చైనా యాపిల్కి వన్ ఆఫ్ ద కీ డెస్టినేషన్. కాకపోతే లాస్ట్ 5 yearsలోని యూఎస్ చైనా మధ్యలో ఏదైతే జియో పొలిటికల్ అండ్ అలాగే ట్రేడ్ రిలేటెడ్ టెన్షన్స్ నడుస్తున్నాయి, దీంతో యాపిల్కి అదర్ ఆల్టర్నేట్ మ్యానుఫ్యాక్చర్ డెస్టినేషన్ అయితే వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏదైనా యూఎస్ చైనా రిలేటెడ్గా కాన్ఫ్లిక్ట్ పెద్దదైంది అనుకోండి, వీళ్ళ ఎంటైర్ సప్లై చైన్ డిస్టర్బ్ అయిపోద్ది, వీళ్ళ బిజినెస్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇంతలా చైనా మీద డిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం కోసమని వీళ్ళు ఆల్టర్నేట్ డెస్టినేషన్ కోసం వెతుకుతున్నప్పుడు మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఏదైతే రీసెంట్గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందో అండ్ అలాగే గవర్నమెంట్ కూడా PLA స్కీమ్తో ఏదైతే ఎంకరేజ్మెంట్ ఇస్తుందో ఇదన్నీ చూసిన తర్వాత యాపిల్కి ఇండియా బెస్ట్ చాయిస్గా కనబడి మన ఇండియాలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేసింది. దీనికి మనం ఎగ్జాంపుల్స్గా మాట్లాడుకోవాలంటే యాపిల్ ఒక కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఫాక్స్కాన్ ఏదైతే ఉన్నదో, ఫాక్స్కాన్ రీసెంట్గా పెద్ద అనౌన్స్మెంట్స్ చేసింది. తెలంగాణలోని $300 million ఇన్వెస్ట్ చేయనున్నట్టుగా వీళ్ళు అయితే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ May 15th నుంచి స్టార్ట్ అవున్నది. సో త్వరలో స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ బెంగళూరులో కూడా వీళ్ళు $700 million అయితే ఇన్వెస్ట్ చేయన్నారు. సో ఇలా యాపిల్ తన ఎంటైర్ సప్లై చైన్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. యాపిల్కి ఇండియా మాత్రం ఆల్టర్నేట్ అంటే చైనాకి ఆల్టర్నేట్గా కనబడుతుందా అంటే లేదు. వియత్నాం కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నా కూడా మన ఇండియన్ మార్కెట్ వీళ్ళకి బాగా నచ్చడంతో మన ఇండియన్ మార్కెట్లో వీళ్ళకున్న యాడెడ్ అడ్వాంటేజెస్ వల్ల ఇండియాని అయితే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి మనకి సైన్స్ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. రీసెంట్గా ఫైనాన్షియల్ 2022లోని వీళ్ళు 6.7 million units అయితే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు, లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు రికార్డ్ రెవెన్యూస్ ఇండియన్ మార్కెట్ నుంచి అయితే వీళ్ళు రిజిస్టర్ చేశారు. గ్లోబల్లీ యాపిల్ ఒక ఓవరాల్ సేల్స్ నార్మల్గా ఉన్నా కూడా మన ఇండియన్ మార్కెట్లో వీళ్ళ సేల్స్ అయితే సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ అవడంతో యాపిల్కి ఇండియా వన్ ఆఫ్ ద కీ డెస్టినేషన్ కింద అయితే మారింది. సెకండ్ రీజన్ మన పాపులేషన్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, మన ఇండియాకు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? మన డెమోగ్రఫిక్ డివిడెంట్. యంగెస్ట్ పాపులేషన్ ఏదైతే మన ఇండియాకు ఉన్నదో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ అన్నమాట. నో యాపిల్కి యాజ్ ఏ కన్జ్యూమర్ చూసినట్టు మన ఇండియాలో మిడిల్ క్లాస్ పాపులేషన్ ఏదైతే బాగా గ్రో అవుతుందో వీళ్ళకి మిడిల్ క్లాస్ పాపులేషన్ గ్రో అవడం వల్ల వీళ్ళకి కన్జ్యూమర్ దొరుకుతారు. అండ్ అలాగే ఈ పాపులేషన్ యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ ఏవైతే దాని రిలేటెడ్గా కూడా వీళ్ళకి లో కాస్ట్లో ఎంప్లాయీస్ కూడా దొరుకుతారు. సో డ్యూయల్ అడ్వాంటేజ్ ఏదైతే యాపిల్కి కనబడుతుందో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ యాపిల్ ఇండియా మీద అయితే బెట్ చేయడం గురించి అని. థర్డ్ మేజర్ రీజన్ యాపిల్కి ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న లాయల్ ఫ్యాన్ బేస్. మనందరికీ తెలుసు యాపిల్కి ఎంత లాయల్ ఫ్యాన్ బేస్ మన ఇండియాలో ఉన్నదని. రీసెంట్గా వీళ్ళు యాపిల్ స్టోర్స్ ఏవైతే ఓపెన్ చేశారో అక్కడే మనం చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ యాపిల్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి, ఫస్ట్ టైం రావట్లేదు. యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియాలో చాలా రోజుల నుంచి ఉన్నాయి. చాలామంది యాపిల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా కూడా క్యూలు కట్టి మరి ఆ స్టోర్స్లోకి వెళ్ళడానికి చాలామంది వెయిట్ చేశారంటే, అది కూడా మిడ్ నైట్ నుంచి వెయిట్ చేశారంటే యాపిల్కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో మనకు అర్థమవుతుంది కదా. అండ్ ఈ యాపిల్ కొన్ని ఇండియన్ ఫ్యాన్ బేస్లోనే యాపిల్ యూజర్స్తో పాటు యాపిల్ ఆస్పైరింగ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆస్పైరింగ్ ఫ్యాన్ బేస్ ఏంటంటే బేసికలీ యాపిల్ ప్రొడక్ట్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. బట్ కరెంట్లీ వాళ్ళ అఫోర్డబిలిటీ రేంజ్కి దూరంగా ఉండడంతో వీళ్ళు యాక్చువల్లీ యాపిల్ ప్రొడక్ట్స్ బదులు ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ వైపు చూస్తూ ఉంటారు. బట్ యాపిల్ ప్రొడక్ట్స్ మాత్రం వీళ్ళ రేంజ్లోకి వచ్చినా వీళ్ళ అఫోర్డబిలిటీ పెరిగినా కూడా యాపిల్ యొక్క సేల్స్ సబ్స్టాన్షియల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉన్నదో ఇది యాపిల్కి మాత్రం కాదు, ఏ బ్రాండ్కైనా కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫ్యాన్ బేస్ ఉంటుందో వాళ్ళు యాక్చువల్లీ హయ్యర్ ప్రీమియంకే వాళ్ళ ప్రొడక్ట్స్ని అయితే సేల్ చేయగలుగుతారు. సో అందుకనే యాపిల్ ఆండ్రాయిడ్ రేంజ్కి వాళ్ళ ప్రైస్ని అయితే తీసుకురాక్కర్లేదు. ఏమాత్రం కొంచెం తగ్గించినా కూడా వీళ్ళ సేల్స్లో అయితే సబ్స్టాన్షియల్ జంప్ అయితే మన ఇండియన్ మార్కెట్ నుంచి చూడొచ్చు. ఆ లాయల్ ఫ్యాన్ బేస్ ఉండడం కూడా యాపిల్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ప్రతి ఒక్క యాపిల్ ఫ్యాన్కి ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇండియాలో యాపిల్ యొక్క ప్రెజెన్స్ పెరుగుతుంది కాబట్టి యాపిల్ ప్రొడక్ట్స్ చీప్ అవునున్నాయా అంటే ఐ డోంట్ థింక్ సో. మీకు ఆండ్రాయిడ్ అంత చీప్ అయితే అయిపోవు, కాకపోతే ప్రైస్ ప్యారిటీ మనం చూసినట్లయితే గ్లోబల్లీ చాలామంది యాపిల్ ప్రొడక్ట్స్ కొనడం గురించి అని చెప్పి దుబాయ్ అండ్ వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళి కొంటుంటారు కదా. సో అక్కడ మన ఇండియా కన్నా చీప్గా దొరుకుతాయి కాబట్టి ఇండియాలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగి ప్రెజెన్స్ పెరిగినట్టయితే ఆ ప్రైస్ ప్యారిటీ వచ్చే స్కోప్ ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్ అంత చీప్ అయితే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ థింక్ యాపిల్ విల్ రెడ్యూస్ సబ్స్టాన్షియలీ. కాకపోతే గ్లోబల్ ప్రైస్ రేంజ్కి అయితే మన ఇండియాలో తీసుకొచ్చే స్కోప్ అయితే ఉన్నది. కాకపోతే ఇది జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ యాపిల్ యొక్క ప్రెజెన్స్ పెరగడం వల్ల లాభం ఎవరు పడతారో నష్టపోతున్నారు
ఉన్నారు ఎవరన్నా దీన్ని మనం మాట్లాడుకోవాలంటే బేసికలీ ఈఎంఎస్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఈఎంఎస్ ఇండస్ట్రీలో సబ్స్టాన్షియల్ చేంజెస్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. నో ఎస్పెషలీ యాపిల్ రిలేటెడ్గా సప్లయర్స్ ఎవరైతే ఉంటారో ఈఎంఎస్ ఇండస్ట్రీలోని చాలా కాంట్రాక్ట్స్ అయితే మనం చూడన్నాం. ఎందుకంటే ఫాక్స్కాన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ పెట్టినట్టయితే ఫాక్స్కాన్కి చాలామంది లోకల్ సప్లయర్స్ ఒక రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. నో ఎవరైతే ఆ సప్లై రిలేటెడ్గా కాంట్రాక్ట్స్ విన్ అవుతారో అలాంటి కంపెనీస్ అని బెనిఫిట్ చెందింది. నో ఈ యాపిల్ ప్రొడక్ట్స్ యొక్క మార్కెట్ షేర్ పెరిగి వాళ్ళ కాంపిటేటర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎవరైతే వాళ్ళ మార్కెట్ షేర్ కోల్పోతారో ఆ మార్కెట్ షేర్ కోల్పోతున్న కంపెనీస్కి సప్లయర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ ఈఎంఎస్ ఇండస్ట్రీ దిస్ ఈజ్ ద ఇండస్ట్రీ విల్ బి మోస్ట్ ఇంపాక్టెడ్ అనమాట పాజిటివ్లీ నెగిటివ్లీ. సో ఇండస్ట్రీని అయితే మనం క్లోజ్గా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏవైతే కంపెనీస్ ఇండస్ట్రీలోని యాపిల్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ విన్ అవుతాయో దే ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. ఏవైతే కంపెనీస్ యాపిల్ యొక్క మార్కెట్ షేర్ పెరగడం వల్ల వీళ్ళు సప్లై చేసే కంపెనీ యొక్క మార్కెట్ షేర్ తగ్గడంతో వీళ్ళు సేల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నష్టపోతారు. సో ఓవరాల్గా యాపిల్ యొక్క ప్రెజెన్స్ మన ఇండియాలో పెరగడం అయితే విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకంటే మన పాపులేషన్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం చైనా ఎగ్జాక్ట్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నది. అప్పుడు ఈ కంపెనీస్ అని చైనా వెళ్ళడం వల్ల చైనా బెనిఫిట్ పొందింది అండ్ అలాగే కంపెనీస్ కూడా బెనిఫిట్ పొంది. నౌ ఇండియా అదే సిచ్యువేషన్లో ఉన్నది. నౌ ఇండియా బెనిఫిట్ పొందినది మనకి ఇక్కడ లోకలీ జాబ్స్ అయితే బాగా పెరుగున్నాయి అండ్ అలాగే కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందున్నాయి. సో యాపిల్ రిలేటెడ్గా మీకు షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. ఈ వీడియో నచ్చి ప్రొడక్ట్ లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే రిలీజ్ చేస్తాం. మీరు ఇదే కొత్తగా వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో అయితే మీకు అలాంటి మంచి కంటెంట్ అయితే కనబడితే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.